భారీ వర్షం ఎదురుగాలులతో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా శానిటేషన్ ఇంజనీరింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు ఆదేశించారు. పట్టణంలో గురువారం రాత్రి కురిసిన వర్షం ఎదురుగాలులకు చెంచుపేట ఓవర్ బ్రిడ్జ్ పైన రామలింగేశ్వరపేటతో పాటు పలు ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లను మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు శుక్రవారం పరిశీలించారు. జేసీబీని రప్పించి వనం విభాగ కార్మికులను పిలిపించి యుద్ధ ప్రాతిపదికన చెట్ల కొమ్మలు నరికించి తీయించారు. వెంటనే ట్రాక్టర్ ద్వారా తరలింపజేశారు. వర్షాలు ఎదురుగాలు వస్తున్న నేపథ్యంలో శానిటేషన్ ఇంజనీరింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పట్టణంలో ఎదురుగాలులకు ఎక్కడైనా చెట్లు పడి ఉంటే వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. ఎదురుగాలులకు చెత్తా చెదరం గాలికి కాల్వల్లోకి కొట్టుకు వస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని గమనించి మురుగు నీటిపారుదల కాల్వల్లో నీటిపారుదలకు ఆటంకం లేకుండా చూడాలని సూచించారు. కాల్వల్లో చెత్త ఇతర వ్యర్థాలు వెంటనే తొలగించాలని అన్నారు. వీరితో అసిస్టెంట్ ఇంజనీర్ ఆంజనేయరాజు, శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. రాత్రి తెనాలి పురపాలక సంఘం పరిధిలో వీచినటువంటి గాలులు మరియు వర్షానికి ప్రధాన రహదారులైనటువంటి గుంటూరు అండ్ విజయవాడలో కొన్ని చోట్ల చెట్లని విరిగిపడ్డాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా వాటిని ఇమీడియట్గా క్లియర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్నల్ రోడ్స్లో కూడా చెట్లు అనేటువంటివి విరిగిపడ్డాయి. మా మున్సిపల్ సిబ్బంది, మనకి ఇంజనీరింగ్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ మార్నింగ్ 5 o'clock నుండే ఈ యొక్క చెట్లని రిమూవ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. సో గౌరవ మంత్రివర్యులు ఇట్లాంటి డిజాస్టర్ టైంలో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్తూ ఉంటారు. ఆయన ఆదేశాల ప్రకారం ఈ యొక్క ఇంటర్నల్ రోడ్స్లో ఉండేటువంటి ఏవైతే విరిగిపోయినటువంటి చెట్లన్నింటినీ కూడా ఇమీడియట్గా కట్ చేయించి వెంటనే ట్రాన్స్పోర్టేషన్ చేసి పబ్లిక్కి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు గౌడ వీధి కానీ, తర్వాత ఈ 14th వార్డులో కానీ, పోతరాజు కాలనీ, ఇట్లాంటి అన్ని ఏరియాస్లో కూడా సుమారుగా ఒక 18 చోట్ల చిన్న చెట్లు, పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. అవన్నీ ఇమీడియట్గా కట్ చేసి పక్కన పెట్టి రేపు ఉండి ఎల్లుట వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తాం. ఈ రకంగా పట్టణ ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, వర్షాకాలం వస్తుంది కాబట్టి ప్రతి ఇంటి నుండి కూడా మన ఈ యొక్క చెత్త ఏదైతే ఉంటుందో అది మన మున్సిపల్ వాహనాలకే ఇవ్వాలి తప్ప రోడ్లపై ఎక్కడ వేయకూడదు. ప్లాస్టిక్ వలన, ఈ చెత్త వలన కూడా డ్రైనేజ్ బ్లాక్ అయ్యి ఓవర్ఫ్లో అయ్యేటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి ప్రజలు సహకరించాలని